హలో అండి, నమస్కారం. నా పేరు వేణు కళ్యాణ్, మోటివేషనల్ ట్రైనర్, లైఫ్ కోచ్, బిజినెస్ కోచ్, ఎన్ఎల్పి ట్రైనర్, యోగా ట్రైనర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయనుకోండి. నేను ఈ ట్రైనింగ్ ఫీల్డ్లో గత ఆల్మోస్ట్ 15 years ప్లస్ నుంచి ఉన్నాను అనమాట. అండ్ ఇప్పటి వరకు మిలియన్స్ ఆఫ్ పీపుల్స్కి అడ్రస్ చేశాను త్రూ మై ప్రోగ్రామ్స్, ట్రైనింగ్స్, వర్క్షాప్స్ ద్వారా. మేము ఆన్లైన్లో కూడా చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటాం, ఆఫ్లైన్లో కూడా చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటాం అనమాట. మా ఆఫీస్ వచ్చేసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 కేర్ హాస్పిటల్ దగ్గర ఉందన్నమాట. అండ్ ఆల్మోస్ట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఒకటి యూనిక్ గ్రూప్స్ అని చెప్పేసి, ఒక యూనిక్ రియాలిటీ అని చెప్పేసి, ఒక యూనిక్ హాలిడేస్ అని చెప్పేసి, యూనిక్ డిజిటల్ మార్కెటింగ్, యూనిక్ బ్రాండింగ్ అని చెప్పేసి, ఇలా చాలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఒక 20+ ఎంప్లాయీస్ కూడా ఉన్నారనమాట, టీమ్ మెంబర్స్. ఓకే. అండ్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి పర్పస్ ఏంటంటే, వీఆర్ హైరింగ్ న్యూ టీమ్ అనమాట. అంటే ఒక 4 members బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ అనేది మేము తీసుకోవాలనుకుంటున్నాం. లేదంటే బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఆర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లాగా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే. బేసిక్గా బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ మేనేజర్ ప్రొఫైల్ ఏముంటుంది? కస్టమర్స్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. అంటే కంపెనీకి బిట్వీన్ అండ్ కస్టమర్స్కి మధ్యలో కమ్యూనికేషన్ అనేది చేయాలన్నమాట. కస్టమర్స్తో మాట్లాడుతుండాలి రెగ్యులర్గా. అంటే వాట్ ఎవర్ సర్వీసెస్ మేము ఇస్తుంటామో వాటిని ఫాలోఅప్ చేయాలి. లేదంటే కొత్త కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి కంపెనీకి బిజినెస్ అనేది తీసుకొస్తుండాలి. అండ్ అలానే మేము రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటాం కాబట్టి రియల్ ఎస్టేట్కి సంబంధించినది ఏదైనా మేము క్లయింట్స్తో మాట్లాడాలి ఉంటే ఆ క్లయింట్స్ రిలేటెడ్ వర్క్ కూడా ఇస్తామన్నమాట. సో చూడండి, వాట్ ఎవర్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఆర్ ఎక్స్పీరియన్స్ లేకున్నా ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ లేకపోతే మేము ట్రైనింగ్ అనేది ఇస్తాం. ఎక్స్పీరియన్స్ ఉన్నా మీకు ప్రీవియస్ కంపెనీ, ప్రీవియస్ జాబ్ రిలేటెడ్ ఉంటుంది, ఇక్కడ కూడా ఫ్రెష్గా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అసలు మా కంపెనీ ఏంటి, మేము ఏం చేయాలనుకుంటున్నాం, మీ రోల్ క్లారిటీ ఏంటి, అండ్ మీ గ్రోత్ ఎలా ఉంటుంది కంపెనీలో, ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆఫీస్ టైమింగ్ వచ్చేసి జనరల్గా 10 to 6 అనమాట. సండేస్లో హాలిడేస్ ఉంటాయి, ఫెస్టివల్స్ హాలిడేస్ ఉంటుంది అనమాట. ఒక మంచి కార్పొరేట్ కల్చర్ అయితే ఖచ్చితంగా మీకు ఉంటుంది. సో మీరు ఫ్రెషర్ అయినా అప్లై చేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు ఎక్కడైనా ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, సమ్వేర్ సాటిస్ఫైడ్ లేరు, ఇంకేదైనా గ్రోత్ కోసం చూస్తున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మా కంపెనీలో ఏంటి అని అంటే, ఒక లెర్నింగ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళే మేము ఎక్కువ కోరుకుంటాం అనమాట. ఎందుకంటే మేము జనాలకు చాలా నేర్పిస్తుంటాం కాబట్టి మా దగ్గర కూడా చాలా నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది. సో అట్లా లెర్నింగ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి మేము ఎంకరేజ్ చేస్తామన్నమాట. రైట్. సో ఆఫీస్ లొకేషన్ బంజారాహిల్స్. సో మీరు నియర్ బై ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు, కొంచెం దూరంలో ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్గా మరి ఏంటి ప్రాసెస్ అని అంటే, స్పెషల్గా ఈ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనేది మేము ఫీమేల్స్కి మాత్రమే ఇస్తున్నామన్నమాట. ఎందుకు అని అంటే, స్పెషల్గా ఈ ఒక్క పోస్ట్కి మాత్రం అలా ఉంది. మిగతా పోస్టులు వీడియో ఎడిటర్ కావచ్చు, లేదంటే గ్రాఫిక్ డిజైనర్ కావచ్చు, ఇంకా వేరే పోస్టులో ఇక్కడ మా ఆఫీస్లో బాయ్స్ కూడా వర్క్ చేస్తున్నారు, మేల్ స్టాఫ్ కూడా ఉన్నారు. సో మీరు తప్పుగా అనుకోకండి, ఈ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్కి మాత్రమే ఓన్లీ ఫీమేల్స్ అనేది మేము చూస్తున్నాం అనమాట. వెదర్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, ఎనీవన్ కెన్ అప్లై. విల్ డెఫినెట్లీ రెస్పెక్ట్ యూ అండ్ విల్ గివ్ యూ నైస్ గ్రోత్ అనమాట. సో మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయినా కాకుండా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోండి. కింద ఒక గూగుల్ ఫామ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేసి దయచేసి ఆ లింక్లో ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అనేది మీరు ఖచ్చితంగా ఫిలప్ అనేది చేసి మీరు అప్లై చేయండి. ఒకవేళ మీకు ఏదన్నా డౌట్ ఉంటే మా కంపెనీ నెంబర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కాల్ చేసి మీరు క్లారిఫికేషన్ కూడా తీసుకోవచ్చు ఏమైనా డౌట్ ఉంటే. సో బట్ అర్జెంట్ ఇమీడియట్ రిక్వైర్మెంట్ అనేది బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనేది ఉందండి. సో తొందరగా మీరు లేట్ చేయకుండా తొందరగా అప్లై చేసుకోండి. రండి, కలిసి మనం వర్క్ చేద్దాం, కలిసి మనం గ్రో అవుదాం. ఎందుకంటే నేను ఎంతోమందికి బయట మోటివేట్ చేస్తుంటాను, ఎంతో హెల్ప్ చేస్తుంటాను. అలాంటిది మీరు నాతో పాటు కలిసి వర్క్ చేస్తున్నప్పుడు మీకు కూడా నేను మోటివేట్ చేస్తుంటాను. మీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ, మీ గోల్స్ నా గోల్స్, అండ్ మీ డ్రీమ్స్ నా డ్రీమ్స్. ఖచ్చితంగా మీకు మంచి లెర్నింగ్ అనేది నేర్పించి మీ కెరియర్లో మంచిగా ఎదిగేటట్టు నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. ఆలస్యం చేయకుండా తొందరగా అప్లై చేసుకోండి. లేదు మీరు ఆల్రెడీ చేస్తున్నారు, లేదా మీకు అవసరం లేదు, ఆయన కూడా వీడియో ఇప్పటివరకు మీరు చూసినట్టయితే దయచేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో, లేదంటే ఎవరైతే ఇప్పుడే డిగ్రీ అయిపోయిందో, లేదంటే బీటెక్ అయిపోయిందో, లేదంటే డిస్కంటిన్యూ ఉన్నో, అలాంటి వాళ్ళకి కూడా మీరు షేర్ చేయండి. ఎందుకంటే మేము ఓన్లీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళే తీసుకోవట్లేదనండి, మీరు అండర్ గ్రాడ్యుయేట్ ఉన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట. రైట్. ఎందుకంటే మేము టాలెంట్ని నమ్ముతాం, స్కిల్స్ని నమ్ముతాం, కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని నమ్ముతాం అనమాట. సో స్పెషల్లీ తెలుగు, ఇంగ్లీష్, హిందీ కూడా వచ్చుంటే ఇంకా బాగుంటుంది. సరే, మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తారు, తొందరగా అప్లై చేయండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరైతే అప్లై చేస్తారో నేనే స్వయానంగా వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది తీసుకుంటాను, అండ్ నేనే వాళ్ళకి క్లారిటీ అనేది
ఇస్తానన్నమాట. మీరు అనుకోవచ్చు మరి శాలరీ ఎట్లుంటుందంటే, ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేదో ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక 10 to 20 మధ్యలో అనేది బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూలో వాళ్ళ స్కిల్ బట్టి వాళ్ళ టాలెంట్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో ప్రీవియస్లో ఎంతైతే మీకు శాలరీ అనేది జాబ్లో వస్తుందో దాని పే స్లిప్స్ దాని యొక్క ప్రూఫ్స్ మాకు సబ్మిట్ చేస్తే దానికి మించి అనేది మీకు పే చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎక్స్పీరియన్స్డ్ ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ ఎవరైతే చేస్తున్నారో మినిమం స్టార్ట్ ఫ్రమ్ 15 అబౌవ్ నుంచి శాలరీ. ఓకేనా, బేస్డ్ ఆన్ ఇక ఎక్స్పీరియన్స్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది అనమాట వాళ్ళకి. వి డూ జస్టిఫికేషన్ ఫర్ యువర్ ఎఫర్ట్స్, డోంట్ వరీ అబౌట్ దట్. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.